లవ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటది, లవ్ తర్వాత ఒకలా ఉంటది. నా దగ్గర ఆ డబ్బుని చూసి మాత్రమే నన్ను 1.5 months ఉంచుకున్నారు నన్ను వాళ్ళ ఇంట్లో. అసలు ఎందుకు వీడిని లవ్ చేసిన అన్న ఒక ఫీలింగ్ వచ్చిందిరా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. వాడు నాతో ఎలా ఉన్నాడో ఆ అమ్మాయితో కూడా అలానే ఉండడం. వాడి వల్ల నా ఫ్యామిలీ పరువు పోయింది, వాడి వల్ల నా లైఫే పోయిందిరా. అసలు లిటరలీ చెప్తున్నా నేను, నాకు ఇడుపుస్తుంది. వాడిని నమ్మి 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 పిచ్చిదన్న అయిపోయినా. సీరియస్ గా చెప్తున్నా, నేను చచ్చిపోదాం, ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు. ఆ రోజు తెలుసారు నన్ను కొడుతుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా రాలేరు తెలుసా. వాడి కాళ్ళు నా గొంతు మీద పెట్టిండు, ఇవన్నీ మరొకలే తెలుసారా ఆ రోజు. వాడి వల్ల నేను 6 months బెడ్ రెస్ట్ లో ఉండే తెలుసారా. నేను నువ్వు ఆ అన్నతో పన్నావు కదా అని మాట్లాడిండో తెలుసారా. మా ఇంటి ముందట్టుకొచ్చి కాండం ప్యాకెట్లు పడేయడాలు. ఒకవేళ నువ్వు పూజ నువ్వు ఇప్పుడు ఓకే అన్నా సరే వనా కుదిరి అన్ననా తాలాటు అన్నయ్య మడిని చిత్తే. నిజంగా చెప్తున్నా, ఇలాంటి జున్ను కొట్టిండు, ఇక దెబ్బలు తగిలినాయి, ఇక గీతలు గీసిండు. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో నా ఛానల్లో జున్ను అక్క కనిపిస్తుంది ఏంటనుకుంటున్నారా? అక్క అయితే ఈరోజంతా డల్గా ఉన్నింది, నాకే తెలియదు. సడన్గా కెమెరా పెట్టమనింది. తన లవ్ ఫెయిల్యూర్ అయితే మనతో షేర్ చేసుకుంటా అనింది. అది కూడా నా లాంటి చిన్న ఛానల్, చిన్న పర్సన్తో షేర్ చేసుకుంటా అన్నది. చిన్న పెద్ద ఇక్కడ ఎవ్వరు లేరు, అందరు కష్టపడేటోళ్ళే ఉన్నారు. దానికి చిన్నది పెద్దది ఏం లేదు. మేము ఫస్ట్ నుండి ఉన్నాం కాబట్టి 3 లక్షలు ఉంది. నువ్వు కూడా ఫస్ట్ నుండి ఉంటే నువ్వు కూడా 7 లక్షలు 8 లక్షలు ఉండేదిగా. అవునక్క, కానీ నువ్వు ఈరోజు అంతా బాధపడుతున్నావు. నీ లవ్ ఫెయిల్యూర్ విషయం నాతో షేర్ చేసుకుంటా అన్నావు. అసలు ఏంటి ఆ విషయం? ఇప్పుడు లేదు నాకే షేర్ చేసుకుంటా అంటున్నావు. ఏం లేదు, యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి లవ్ ఫెయిల్యూర్లు అయితే అమ్మాయికైనా అబ్బాయికైనా అయితేనే ఉంటాయి. సో అందుకనే నేను నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, అంటే ఉంటాయి కదరా మూమెంట్స్. రీసెంట్ గా నా ఫ్రెండ్ కూడా చనిపోయింది, నాకు నువ్వు చెప్తా అన్నప్పుడు నాకు తనే గుర్తొచ్చింది. ఇంకా మూమెంట్స్ ఉంటాయి కదా, అది లవ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటది, లవ్ తర్వాత ఒకలా ఉంటది. స్ట్రైట్ గా పాయింట్కి వెళ్ళిపోదాం. అసలు నీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? నా లవ్ స్టోరీ వచ్చేసి నేను BSc నర్సింగ్ చదువుతున్నప్పుడు, అంటే ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది. సో అది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఆ ఇన్స్టాగ్రామ్లో అప్పట్లో మనకు రిలేషన్లో అవన్నీ అంటే చాలా చిరాకు, ఎందుకంటే మా ఇంట్లో యాక్సెప్ట్ చెయ్యరు. అలాంటప్పుడు నేను ఎందుకు రిలేషన్లోకి పోవాలి అన్న ఒక థాట్లోనే ఉండే. చాలామంది ఫ్రెండ్స్ అందరికీ లవర్స్ ఉండే, కానీ నేను ఆ రిలేషన్లోకి పోవాలి అని నేను అనుకోలే. కానీ ఇంకా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండే. సో ఆ అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడము, ఆ అబ్బాయితో నేను మాట్లాడడం, కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏందో నాకు తెలీదు. ఇట్లా ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నువ్వు ఒక పర్సన్ నీతో 24 hours నీతో మాట్లాడుతుంది అంటే నెక్స్ట్ కాల్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తావు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళు మాట్లాడుతున్నా. సో నాకు కూడా అట్లనే అనిపించింది. ఒక 1 month మేము అట్లనే కాల్స్లో మాట్లాడుకున్నాం, ఈవెన్ కలవలేదు. 1 month మేము అట్లనే, ఈవెన్ 1 month వరకు అబ్బాయి నేమ్ తెలియదు, అబ్బాయి ఊరు తెలియదు, నాకు తెలియకుండా మాట్లాడుకున్నాం. కానీ అబ్బాయికి నా గురించి అన్ని తెలుసు. అంటే నా గురించి అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు వీడియోస్ చేసేదాన్ని, ఏదో చిన్న చిన్న రీల్స్ అంతే. అట్లా అబ్బాయికి నా పేరు తెలుసు, నేను ఎక్కడ ఉంటాను తెలుసు, కానీ ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియకపోదు. సో వన్ సడన్ సిచ్యువేషన్లో కలవాల్సి వచ్చింది అబ్బాయిని. ఇంకా కలిసిన తర్వాత అప్పుడే ఇంకా కరోనా స్టార్ట్ అయిపోయింది.
కరోనా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ అబ్బాయి కోసం నేనేం చేసిన, మా ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా అని చెప్పి ఆ అబ్బాయి కోసం హైదరాబాద్ వచ్చేసిన. ఆ అబ్బాయి కోసం ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి హైదరాబాద్ వచ్చేసా. హైదరాబాద్ వచ్చి 1.5 month ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. 1.5 month మా అమ్మ వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంట్లో ఉన్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. నేను అప్పటికి ఇంకా లవ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, కానీ నేను పోయినా. అదొక ట్రస్ట్ అంతే. ఆ 1.5 monthలోనే ఆ అబ్బాయి గురించి తెలుసుకున్నా, కానీ పూర్తిగా కూడా తెలుసుకోలేదు. ఆ 1.5 monthలోనే తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేసి, ఇగో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేయాలి. అరే ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది మన ఇంటికి, నీకేమవుతుంది, అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉంది, ఇన్ని రోజులు ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకోవాలి. కానీ నన్ను అట్లా వాళ్ళు అడగలేరు. ప్లస్ అప్పుడు నేను జాబ్ చేయకపోయినా సరే నాకు మా మమ్మీ వాళ్ళు పాకెట్ మనీ ఇచ్చేది. సో నేను అవన్నీ ఇట్లా చిల్లర ఖర్చులు నేను ఏం పెట్టుకోకపోదు, దాచిపెట్టుకునేదాన్ని సేవింగ్స్. సో అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి. వాళ్ళు ఏం చేసిరు అంటే నా దగ్గర ఆ డబ్బును చూసి మాత్రమే నన్ను 1.5 month ఉంచుకున్నారు నన్ను వాళ్ళ ఇంట్లో. నీ దగ్గర మనీ చూసి 1.5 month కేవలం మనీ కోసం మాత్రమే ఉంచుకున్నారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క చిన్న బియ్యం సంచి దగ్గర నుండి కూడా నేనే తెప్పించిన, నేనే ఆయిల్ అన్ని నేనే తెప్పించిన, అన్ని నేనే చేసిన 1.5 month. తర్వాత వన్ ఫైన్ డే మా మమ్మీకి నేను ఇక్కడ ఉన్నా అని తెలిసిన తర్వాత మా మమ్మీ ఫోన్ చేసి ఏడ్చింది. నేను ఇంకా ఇంటికి వచ్చేసిన. తర్వాత ఫస్ట్ కరోనా అయిపోయింది. ఇంకా దాని తర్వాత అబ్బాయితో మాట్లాడడం కంటిన్యూ చేసిన, ఎందుకంటే నాకు అబ్బాయి గురించి తెలియదు. తర్వాత ఒక రోజు ఏమైంది అంటే తన వల్ల బాధపడ్డ ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. తనకి నా నంబర్ ఎట్లా వచ్చిందో తెలియదు, అసలు నాకు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందో నాకు తెలియదు. అట్లా కాల్ చేసి ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా నన్ను మోసం చేసిండు, నువ్వు ప్రెజెంట్ లవ్ చేస్తున్నావు, వాడు జస్ట్ అమ్మాయిలని దానికోసమే వాడుకుంటాడు, అంటే పైసా పరంగా సెక్స్ పరంగా మాత్రమే. ఇంకా తన లవ్ యాక్సెప్ట్ చేయలా, అప్పటికి యాక్సెప్ట్ చేసేసిన. అయితే ఆ అమ్మాయి ఏమన్నది అంటే నేను వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఉండే, సేమ్ నీలాగానే ఇప్పుడు నువ్వు ఎట్లున్నావో నేను కూడా వాళ్ళ ఇంట్లో అన్ని రోజులు ఉండే, వాళ్ళ మమ్మీ వాళ్ళు తనకెలా తెలుసాయి నువ్వు అక్కడ ఉన్నావు 45 days. మనం ఇట్లా ఇన్స్టాలో స్టోరీలు పెట్టుకున్నా. ఇప్పుడు నేను లవ్ చేసిన అబ్బాయిని నేనేమనుకుంటా, నేను ప్రైవేట్ లో పెట్టుకోవాలని నేను అనుకోలే. ఎందుకంటే ఇప్పుడు ఒక భయం ఉంటది, ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయి నీకే దక్కాలి అని అనుకుంటది, అట్లా అని పక్కన అమ్మాయిని నువ్వు చూడాలి అని అనుకోదు. సో అలాంటప్పుడు పబ్లిక్ చేసేస్తుంది డైరెక్ట్గా. నేను కూడా అట్లనే పబ్లిక్ చేసేసిన తర్వాత ఆ అమ్మాయి నాకు ఇట్లా నువ్వు ఎట్లయితే ఉన్నావో నేను కూడా అట్లనే ఉన్నా, నేను కూడా అట్లనే వాళ్ళకి పైసా పెట్టినా, వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పైసా పరంగా ఉంటారు, ఆ అబ్బాయి సెక్స్ పరంగా మాత్రమే అమ్మాయితో ఉంటాడు అని అన్నాడు. కానీ అప్పటికి నాకు ఆ అబ్బాయికి సెక్స్ కాలేదు, నేను ఆ అబ్బాయికి అంత ఛాన్స్ ఇవ్వలేదు. మేబీ అందుకే ఏమో నాతో అంత మంచిగా ఉన్నాడు అని ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ నేను నమ్మిన, ఎందుకంటే ఆ అబ్బాయి చెప్పిన మాయ మాటలకైనా చెప్పిన మాటలు విని కూడా నువ్వు మళ్ళీ నమ్మావు. విని కూడా అబ్బాయినే నమ్మిన నేను. ఆ అమ్మాయి మేబీ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్టుంది, అందుకే వీడు వదిలేసిండేమో అని ఒక థాట్లో, ఒక భ్రమలో ఉండే ఆ స్టేజ్లో. ఇక దాని తర్వాత మళ్ళీ వాడి మాయ మాటలు నమ్మి మళ్ళీ వెళ్ళిన వాళ్ళ ఇంటికి. మళ్ళీ వెళ్ళిన తర్వాత వాడి కోసం ఫుడ్ నేనే ప్రిపేర్ చేయడం, వాడు వచ్చేంత వరకు ఆగడము, అన్నీ చేసినారా చాలా, అంటే వాడి కోసం ఎన్నో చేసిన నేను. అయితే ఒక రోజు ఏమైంది, వాడు స్నానానికి వెళ్ళిండు అని చెప్పి జస్ట్ వాడి ఫోన్ తీసుకున్నారా. నేను ఫోన్ తీసుకుంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఒక్కొక్క అమ్మాయితో ఉన్న ఫోటోలు లిటరల్లీ నేను అసలు ఎందుకు వీడిని లవ్ చేసినా అన్న ఒక ఫీలింగ్ వచ్చిందిరా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. అలా న్యూడ్ ఫోటోస్ అన్ని అమ్మాయితో కాల్ మాట్లాడినా, వీడియో కాల్ మాట్లాడినా, న్యూడ్ కాల్స్, వాళ్ళు కలిసినప్పుడు, వాళ్ళు కిస్సింగ్, వాళ్ళు పడుకున్నప్పుడు అన్నీ ఉన్నాయిరా. మళ్ళీ ఒక్క అమ్మాయి కాదు, దగ్గర వాడి ఫోన్లో 50 girls దాకా ఉన్నారు తెలుసా, 50 girls ఫొటోస్ దాకా ఉన్నాయి. అలాంటి అబ్బాయిని నేను ఎట్లా నమ్మినా, ఇన్ని రోజులు మా మమ్మీ వాళ్ళకి వీడి కోసమైనా నేను అబద్ధం చెప్పింది అని అనుకున్నా. సరే అని చెప్పి వాడిని అడిగిన. ఇంట్లో వాళ్ళు ఏం బాధపడలేదా నువ్వు అబద్ధం చెప్పి? ఇంట్లో వాళ్ళకి నేను ఈ విషయం చెప్పలేదు, ఇప్పుడు కెమెరా ముందు మాత్రమే చెప్తున్నా. అసలు నాది నేనే సఫర్ అయినారా. ఇప్పటి వరకు ఈ విషయం నేను అంత కరెక్ట్గా నేను సోనుకు కూడా చెప్పలే, ఎందుకంటే ఇది చెప్పుకునే విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెక్షువల్గా పోకపోయినా సరే, కానీ మనం మెంటల్గా కనెక్ట్ అవుతాం వాళ్ళకి, మనం హార్ట్ త్రూ లవ్ చేస్తున్నాం వాళ్ళని. హార్ట్ త్రూ లవ్ చేసినప్పుడు మనకి ఇట్లా వాళ్ళతో ఓపెన్ అప్గా ఉండాలి అని అనుకుంటారు, కానీ ఓన్లీ సెక్స్ చేస్తేనే లవ్ అని కాదు.
నా దృష్టిలో మాత్రం అదే రా. ఓన్లీ అట్లా చేస్తే మాత్రమే లవ్ కాదు, మనం మెంటల్ గా హార్ట్ఫుల్ గా కనెక్ట్ అవుతాం మనుషులకి. ఆ అబ్బాయిని అడిగావా? 50 న్యూడ్ ఫోటో అదే అంతమందితో చాట్ చేశాడు అవన్నీ అబ్బాయిని అడిగావా? అడిగినారా నేను? ఏమన్నాడు అక్క? అడిగితే అవును నేను ప్రతి అమ్మాయిని అట్లనే చేసిన, నీతో కూడా నేను అట్లనే ఉన్నా, కానీ నువ్వు నాకు అట్లా ఇవ్వలేవు, అందుకే ఇంకా నీతో ఇంకా మంచిగా ఉందామని అనుకుంటున్నా. వెళ్ళిపోయిండ్రా, డైరెక్ట్ గా నాకే చెప్పి వెళ్ళిపోయిండు. ఆ వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమన్నారు అంటే వాడు అట్లనే, వాడి కోపం వస్తే అట్లనే మాట్లాడతాడు అని చెప్పి కవర్ చేసిరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కవర్ చేసిరు. సో కవర్ చేసినప్పుడు సరేలే కోపంలో అన్నాడేమో అని అనుకొని అప్పటికి సహించుకున్నా, అప్పటికి వాడినే నమ్మిన. తర్వాత ఒక రోజు ఏం చేసిండు అంటే, నాకు ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరి ఇంత గుడ్డిగా నమ్మి మరి నా బెస్ట్ ఫ్రెండ్, నేను వాడిని లవ్ చేస్తున్నా అని తెలిసి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వాడితో బయటకు వెళ్ళింది. తెలిసి నాతో ఉండడం తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ తను నాకు 2 years నుండి ఫ్రెండ్. నాకు తెలిసి కూడా వాడితో బయటకు వెళ్ళడాలు ఇంకా చాలా జరిగినాయి. వాడితో బయటకు వెళ్ళడాలు, వాడితో పిక్స్ దిగడాలు, వాడు నాతో ఎలా ఉన్నాడో ఆ అమ్మాయితో కూడా అలానే ఉండడం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి ఫస్ట్ లవ్ అనేది ఒక మ్యాజిక్ లాంటిది. అరే ఫస్ట్ లవ్ చేసినాం, ఆ అబ్బాయి ఎప్పటికైనా గుర్తుంటాడు ఫస్ట్ లవ్, అది ఎవరికైనా సరే గుర్తుంటారు. కానీ నాకు అలాంటి పర్సన్ని గుర్తు చేసుకోవాలని కూడా లేదురా. వాడి వల్ల నా కెరియర్ పోయింది, వాడి వల్ల నా పేరు పోయింది, వాడి వల్ల నా ఫ్యామిలీ పరువు పోయింది, వాడి వల్ల నా లైఫే పోయిందిరా. అవునక్క, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఉన్నా అన్నావు కదా, ఇవన్నీ ఎలా సఫర్ అయ్యావు? ఇప్పుడు నన్ను ఏడ్చేవా గుర్తు తెచ్చుకుని? ఇవన్నీ ఏడవడమేంది మనం, ఇప్పటికీ గుర్తొచ్చినా నేను ఎందుకు ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే బాగుండు అన్న ఒక ఫీలింగ్ వచ్చిందిరా. అసలు లిటరలీ చెప్తున్నా, నేను నాకు ఏడుపు వస్తుంది. నేను నిజం చెప్తున్నా మను, ఏడవకక్క. అసలు ఒక అమ్మాయి అట్లా సఫర్ అవ్వడం చాలా అంటే నేను ఎంత అనుభవించినా అంటే వాడి వల్ల చాలా అనుభవించినారా. వాడిని నమ్మి 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 పిచ్చిదన్న అయిపోయినా. వాడు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నా సరే అరే నా ఓడే కదా, మారుతాడు అని చాలా ఓపికతో ఉండే. ఏ రోజైతే వాడు నా బెస్ట్ ఫ్రెండ్తోనే బయటకు పోయి, నా బెస్ట్ ఫ్రెండ్తోనే వాడు ఫిజికల్గా కలవడం, నా బెస్ట్ ఫ్రెండ్తోనే ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్స్లో పెట్టడము, ఆ అమ్మాయి ఇదంతా నేను ఉన్నప్పుడేరా. ఆ అమ్మాయి కూడా క్లోజ్ ఫ్రెండ్స్లో ఐ లవ్ యూ కన్నా అని చెప్పి ఆ అమ్మాయి కూడా వాడి ఫోటో పెట్టుకున్నప్పుడు అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది నాకు ఫోటో పంపిస్తే లిటరలీ నాకు ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు తెలుసా. సీరియస్గా చెప్తున్నా, నేను చచ్చిపోదాం, ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు. ఇంకా నాకు మా ఫ్యామిలీ వద్దు, మా ఫ్యామిలీ వాళ్ళని మోసం చేసి ఇట్లాంటి వాడిని లవ్ చేసిన, వాళ్ళ ఇజ్జత్ తీసిన, ఎందుకు నాకు ఈ లైఫ్ అని చెప్పి నేను చాలా కుమిలిపోయినారా. నిజంగా చచ్చిపోదాం అనుకున్నా, కానీ ఆ సిచ్యువేషన్లోనే స్ట్రాంగ్గా ఉండి ఫైట్ చేసిన తర్వాత నేను అడిగిన, అరే ఎందుకురా ఇట్లా చేసినావు, నేను ఏం చేసినా నీకు, ఇంత మంచిగా చూసుకుంటున్నా కదా, పైసా అంటే పైసా ఇస్తున్నా, నీ ఫ్యామిలీని చూసుకుంటున్నా, నాకు జాబ్ లేకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నా తెలుసారా నేను. నిజం, నాకు అసలు జాబే లేదు, నేను స్టూడెంట్ అన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీతోని నేను వాళ్ళ ఇల్లు చూసుకున్నా తెలుసా. నీకు ఇచ్చే పాకెట్ మనీ నువ్వు తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో ఖర్చు పెట్టావు.
ఆ అబ్బాయి కోసం. వాడు కూడా ఏం జాబ్ చేయకపోదు, నేనే అన్ని చూసుకునేదాన్ని. అలాంటిది ఒకరోజు నేను అడిగిన, నేను ఏం తక్కువ చేసిన, నిన్ను ఎందుకు ఇట్లా అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నావు, అసలు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే ఏడవక నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, ఏడవకు నాకు ఏడుపు వస్తుంది. ఏం చెప్పాడు ఆ రోజు? ఏడవక, మేమంతా ఉన్నాం కదా, ఏడవకు. ఆ రోజు తెలుసారు, నన్ను కొడుతుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా రాలేరు తెలుసా. వాళ్ళ ఇంట్లో కొడుతుంటే, వాళ్ళ ఇంట్లో అడిగిన దానికి కొడుతా ఉంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి, వాళ్ళ కొడుకు దగ్గరకు వచ్చి ఎందుకురా అమ్మాయిని కొడుతున్నావు అని కూడా వచ్చి అడగలేరు తెలుసారా. వాడు నా కడుపులో తన్నిండు, నా వాడి కాళ్ళు నా గొంతు మీద పెట్టిండు. ఇవన్నీ మరొకలే తెలుసారా ఆ రోజు. ఇట్లా అబ్బాయిలకు ఎట్లా బలం ఉంటుంది, పిడికలు పట్టి బొక్కలలో మొత్తం కొట్టిండు తెలుసారా. దాన్ని నెక్స్ట్ డే హాస్పిటల్ పోతే అంతా ఫ్రాక్చర్ అయింది తెలుసా. వాడి వల్ల నేను 6 months బెడ్ రెస్ట్ లో ఉండే తెలుసారా. నేను కనీసం హాస్పిటల్ కన్నా ఆడ తీసుకుపోయాడా? మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరన్నా వచ్చారు? నాకు ఒక అన్న ఉంటాడు, ఆ అన్న వచ్చి తీసుకుపోయిండు. ఆ అన్న వచ్చి తీసుకుపోయినందుకు కూడా నువ్వు ఆ అన్నతో పన్నావు కదా అని మాట్లాడిండు తెలుసారా. హాస్పిటల్కి తీసుకుపోతే అసలు నిజం చెప్తున్నా, ఆ టైంలో నేను బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ మమ్మ వచ్చి నా కొడుకు వల్లనే ఇట్లా అయింది కదా అని కూడా నాతో మాట్లాడలేదురా. మా మమ్మీ వచ్చి మా మమ్మీ అన్నీ చేసుకొని, ఈవెన్ నేను వాష్రూమ్ కూడా నేను బెడ్లోనే పోయినా తెలుసా వాడి వల్ల. ఇవన్నీ పగిలిపోయినాయి, ఇదంతా మరకలు, ఇదంతా గీరేసిండు తెలుసా. అడగలేదా కనీసం ఇంత అయితే? అడిగిర్రు, గొడవలు అయినాయి, అన్న అయినాయి. కానీ ఆ అబ్బాయి లాస్ట్కి మా మమ్మీకి చెప్పిన మాట ఏంది తెలుసా, మీ కూతుర్ని నేను వాడుకుందాం అనుకున్నా, మీ కూతురు నాకు ఈజీగా పడ్డది, మీ కూతురు నాకు ఈజీగా పడ్డది, నేను అందుకే మీ కూతురు క్యారెక్టర్ అంతా చీప్ అనుకున్నా. కానీ మా మమ్మీతో కూడా అన్నాడు రా, నేను ఆమె సెక్స్ కోసమే వాడుకుందాం అనుకో. అక్క ఇంత జరిగి ఊరు మొత్తానికి తెలిసి అయినా కానీ మీరు ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అరే మను, నీకు ఈ సొసైటీ గురించి తెలుసు. ఇప్పుడు అబ్బాయి తప్పు చేసినా, అమ్మాయి తప్పు చేసినా, ఒక అమ్మాయి పోలీస్ మెట్ ఎక్కింది అంటే ఊర్లో వాళ్ళు అమ్మాయి తప్పు చేయకపోయినా సరే ఎన్ని మాటలు మాట్లాడతారో అది అమ్మాయిగా నాకు తెలుసు. నిజం చెప్తున్నా, అరే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయింది అంటే ఈ అమ్మాయి ఎంత బరిదగించిందో అని మాట్లాడతారు. పేరెంట్స్ని ఒక మాట మాట్లాడతారు. అవన్నీ నేను తీసుకోవాలని నేను అనుకోలేదురా. ఆల్రెడీ నేను ఇక్కడ సఫర్ అవుతున్నా, మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్లు ఇవి అని చెప్పి ఇవన్నీ నేను చేసుకోవాలని నేను అనుకోలే. మనం నిజం చెప్తున్నా, నేను అనుకోలే. ఇక అక్కడితో నేను ఆ రిలేషన్ ఎండ్ చేసేసిన. తర్వాత 1 year బ్రేక్ తీసేసుకున్నారా. నేను అసలు ఈ రిలేషన్ వద్దు, నాకు ఏదొద్దు అని చెప్పి నా స్టడీస్ ఏదో. నాకు పర్సనల్గా ఒక విషయం తెలుసు, ఏదైతే 1 year నువ్వు రెస్ట్ తీసుకున్నావో, లైక్ ఆ బ్రేకప్ తర్వాత మీ డాడీ నీతో మాట్లాడలేదంట కదక్క 1 year. నిజంగానే మా డాడీ నాతో మాట్లాడలేరు. అరే నేను నా కూతుర్ని నేను ఇట్లా పెంచలేదు కదా, నా కూతురు ఎందుకు చేజారిపోయింది, అసలు నాకు మా డాడీకి నా వల్ల బీపీ ప్రాబ్లం రావడము ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ విన్న తర్వాత నిజం చెప్తున్నా, ఏ తల్లిదండ్రులకు నాలాంటి పిల్లలు ఉండద్దు అని నేను అనుకుంటా తెలుసా. ఈ విషయంలో నేను రిలేషన్ అంతా బ్రేకప్ చేసిన తర్వాత నా లైఫ్ ఏదో నేను బతుకుతున్నప్పుడు నన్ను గలీజ్ చేయడానికి మా ఇంటి ముందట్టుకొచ్చి కాండం ప్యాకెట్లు పడేయడాలు,
బీర్ సీసాలు పడేయడం, బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంటి ముందరకు వచ్చి నిన్ను బ్యాడ్ చేయాలని బీర్ సీసాలు అన్ని వాళ్ళకి కొట్టి ఒకరోజు బీర్ సీసాలు ఇంటి ముందట ఇస్రేసి వెళ్ళిపోయారురా. నేను ఏంది సౌండ్ అని చెప్పి నేను మా డాడీ బయటకు వచ్చి అడుగు బయట పెట్టంగానే అక్కడ మొత్తం సీసా వక్కలే ఉన్నాయి. నేను మా డాడీ దాని మీద కాలు పెట్టేసరికి నాకు మా డాడీకి బీర్ సీసాలు గుచ్చుకోపోయినాయి తెలుసు ఆ రోజు. ఇప్పుడు లవ్ చేసినప్పుడు ఒకలాగా నువ్వే నా ప్రాణం అని మాట్లాడి లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఎందుకు రా ఇట్లా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇట్లా చేయడం ఎందుకు? వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నీకెందుకు ఇంకా వద్దు అని అనుకునే కదా బ్రేకప్స్ చెప్పుకునేది. అలాంటప్పుడు ఆ అమ్మాయి లైఫ్లో ఎట్లుంటే మీకెందుకు, అబ్బాయి లైఫ్లో ఎట్లుంటే మీకెందుకు? నేను నా లైఫ్లో నేను మా ఇంట్లోతో హ్యాపీగా ఉండేరా, కానీ వాడు వచ్చి నిజంగా నాశనం చేసిండు. ఆ తర్వాత సోను పరిచయం అయినాక కూడా నువ్వు వాడితో ఎట్లుంటావో నేను చూస్తా అని చెప్పి ఏవేవో నన్ను న్యూడ్ ఫోటోలు అన్నీ మార్ఫింగ్ చేసేసి సోనుకు పంపడాలు ఈ రిలేషన్ చెడగొట్టడానికి ఇవన్నీ చేసిండ్రు. నేను బయటకి మాత్రమే ఇంత హ్యాపీగా ఉంటా కానీ నాలో చాలా అంటే చాలా అంటే చాలా కుమిలిపోతా తెలుసా నేను ఈ విషయానికి. నేనే హ్యాండిల్ చేస్తున్నా. యాక్చువల్గా నాకు ఈ స్టోరీ అసలు ఏం తెలియదు. ఇది ఒక్కొక్క మాట మాడుతుంటే ఇట్లా కళ్ళల్లో వేడెక్కుతున్నాయి. నాకు అసలు అర్థమైతే లేదు. బేసిక్ ఈ స్టోరీ అసలు నిజంగా జెన్యున్గా తెలియదు. ఒకవేళ నువ్వు ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఓకే అన్నా సరే నాకు వదిలే. అన్నన తాలాటు అన్నయ్య మడిని సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు అన్నా వన్ ఏదో ఒకటి చేయన్నా నాతో రైతులు ఇన్ని రోజులు బాధ భరించిన ఒక్క మాట నాకు చెప్పు, ఒక్క మాట చెప్పు, నేను చూసుకుంటాను. నేనంతా అర్థమైందా? భరించి మాకు ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు ఏం వద్దులే చెప్పొచ్చు, పర్లేదు నేనున్నా. వద్దన్నా ఇప్పుడు వాడి జోలికి ఏం చేసినా సరే నేనే ఒక బిచ్చిన అయిపోతున్నా అన్న. నేను నా లైఫ్ లో నేను ఎవడో ఏదో మాట అంటే మనం అలా అయిపోయింది. నేను నా లైఫ్ లో నేను సోనుతో హ్యాపీగా ఉన్నా కానీ సోనుకు ఫోన్ చేసి తాగి సోనుకు ఫోన్ చేసి మీ పిల్ల ఇట్లాంటిది, మీ పిల్ల వాడితో పోయింది, వీడితో పోయింది అని చెప్పి ఎంత మాట్లాడిండో తెలుసా. అబ్బాయి నెంబర్ ఉంటే చెప్పక నెంబర్ మాట్లాడతాం. నిజంగా నెంబర్ చెప్పు. నా దగ్గర నిజంగా వాడి నంబర్ ఉంటుంది అన్న. నిజం నీ మీద ఒట్టు నా దగ్గర నంబర్లు లేవు అన్న. నేను ఎక్కడ ఉంటాడు? ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఉంటాడా? ఇంకా వదిలే. నిజంగా చెప్తున్నా, ఇలాంటి జున్ను కొట్టిండు, ఇక్కడ దెబ్బలు తగిలినాయి, ఇక్కడ గీతలు గీసిండు. నాకు తెలియగానే నాకు అసలు అవ్వలేదు. అరే ఇంత మంచిగా లవ్ చేసి మంచిగా ఉంటే మీకు ఏం రోగం వస్తుంది ఒక అమ్మాయిని? అదే మినిమం కామన్ సెన్స్. అప్పట్లో ఈ అమ్మాయి ఏజ్ ఎంత? వాడు ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? నీకన్నా ఎన్ని ఇయర్స్ పెద్దవాడు? నీకు 2 years పెద్ద. ఇప్పుడు నీకు ఆల్మోస్ట్ 25-26. ఒక మెచ్యూర్ అయిన అమ్మాయి, ఒక మెచ్యూర్ అబ్బాయి నువ్వు. ఆ టైంలోనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక అమ్మాయిని కొట్టడం, డబ్బులు అంటే వాడేస్తారు కదరా, సిగ్గుందా కొంచెం అన్నా? ఈ వీడియో నీకు పంపిస్తా, పిచ్చిలు వేస్తే నేను ఇంకో వీడియో కూడా పెడతా. మళ్ళీ వాడు నా లైఫే కాకుండా నా తర్వాత ఇంకా 10 మంది అమ్మాయిల లైఫ్ కూడా నాశనం చేసిండు తెలుసా. నిజం, వాడి వల్ల చాలా మంది అమ్మాయిలకు ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి. అవునా? వాడి వల్ల చాలా మంది అమ్మాయిలకు ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి, అన్నీ జరిగినాయి. కానీ ఇందులో నేను చేసిన ఒక మంచి పని ఏంది అంటే నేను వాడితో ఫిజికల్గా కలవలేదు. అందుకనేమో దేవుడు ఒకటి తీసేసిన ఇంకోటి ఇస్తాడు అంటే ఇదేనేమో నా లైఫ్లో. అట్లాంటి వాడికి నేను ఫిజికల్గా కనెక్ట్ అవ్వకపోవడం. చాలా మంది కపుల్స్ కూడా ఒకటి చెప్పాలి ఏంటంటే, ఒకటేసారి లవ్ చేస్తున్నా, నాకు వంటి ఇష్టం, నీకు కొంచెం చచ్చిపోవాలనిపిస్తుంది, నీకోసం అది చేసుకోవాలనిపిస్తుంది అంటే ఇంకొక్కడే చెప్పండి. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, లవ్ వద్దు రేపు పెళ్లి చేసుకుందామంటే చెప్పు, మా ఫ్యామిలీతో మాట్లాడని చెప్పి డిసిషన్ తీసుకొని ఇమీడియట్ మీ పెళ్లి దగ్గర వచ్చి మామని చెప్పండి. అంతేగాని నేను లవ్ చేస్తున్నా అంటే నాకు ప్రాణం ఇంకా కొత్తగా ఉంటాయి, ఆ బ్లేడ్తో కోసుకుంటారు స్టైలిష్గా, అవన్నీ నిబ్బ వేసలేకండి. నాకు తెలిసి నా వీడియోస్ కూడా చాలామంది ఇంటర్ డిగ్రీ వాళ్ళు చూస్తుండొచ్చు, తప్పుగా అనుకోద్దురా, మీ మంచి కోసం చెప్తున్నా. ఒకటైతే మీకోసం చేయి కోసుకుంటున్నా చూసినా, అవన్నీ జస్ట్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం మాత్రమే. అలాంటి లవ్ అమ్మకండి. మీ మంచి కోసం చెప్తున్నా, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ ఏజ్లో, మీకోసం చెప్తున్నారు. మీ నమ్మకం, మీ ఫ్యామిలీ ఉంది. సో పిచ్చి చేసేది లేకండి.
నేను చాలామంది లవ్ ఫెయిల్ ఇంటర్వ్యూలు చూసినా ఇంకా నా సర్కిల్ కూడా ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూరే. ఎందుకు నేను కూడా లవ్ ఫెయిల్యూర్ ఒకప్పుడు, కాకపోతే ఒక జ్ఞానం వచ్చింది. కానీ చాలామందికి లవ్ ఫెయిల్ అయితేనే ఒక ప్రపంచం అది తెలుస్తుంది అనుకుంటా. సో మీకు కూడా అంతే అవ్వచ్చు. సో పర్లేదు, కాకపోతే ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి మీరు అలానే ఉండడం, చదువుకోకపోవడం, కాలేజ్కి వెళ్ళకపోవడం చేయకండి. ఒకప్పుడు నేను కూడా అంటే రిబ్బర్ వేషాలు వేసిన, ఇప్పుడు రియలైజ్ అయినా నేను తేజ్ వచ్చింది కాబట్టి. సో మీ మంచి కోసం చెప్తున్నా. అండ్ వన్ థింగ్, జున్ను నీకు క్రమం ప్రామిస్ చేస్తున్నా, వాడు ఎవడోగా నేను తీసిపెట్టాను. నీకు చాలా టూ మచ్ ఉంటుంది. తప్పు రావు ఒక అమ్మాయిని అట్లా కొట్టడం. మీకు మళ్ళీ చెప్తున్నా, వాడడం కాదు, ఏ అమ్మాయినా సరే లవ్ చేసిండు అంటే మీరు చేయొద్దు. నాకు ఒకప్పుడు లవర్ ఉండే, నేను కూడా ఇప్పుడు చేయలేదు అమ్మాయి మీద. కానీ వద్దు, అమ్మాయిని కొట్టొద్దు. ఇంట్లో అమ్మాయి ఏడుస్తే మంచిది కాదు అంటారు. సో మీరు ప్రేమించే అమ్మాయి కూడా మీ ఇంట్లో అమ్మాయే. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మంచిగా ఉండండి. మనం ప్రేమించే అమ్మాయి అమ్మ తర్వాత అమ్మ లాంటిది బ్రో. అలా ఎలా కొడతారు చెప్పండి? ప్రేమించినంత వరకు అమ్మాయి కలిసే మాట్లాడతా, నీతో మంచిగా ప్రేమ మాట్లాడతా, నీకు ఫిక్స్ ఉంది. జును ఎక్కువ వద్దు, సింపుల్ ఫైనల్గా వచ్చేసి నాకు నువ్వు ఏడుస్తుంటే ఇంకా నువ్వు చెప్తుంటే నాకు ఇంకేదో అయిపోతుంది. సింపుల్, నిజంగా ఇప్పుడు అది కెమెరా వాడే మనిషి అనుకో, మాట్లాడతావా, కొడతావా, ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు, మిగతా సీన్ తర్వాత చూసుకుంటా. నేను చంపేస్తా ఉన్నాను, ఫస్ట్ చంపేస్తా, సీరియస్గా చంపేస్తా. వానికి అమ్మ నాన్న ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి అసలు వాళ్ళ పేరెంట్స్ అసలు ఒక పేరెంట్సే కాదు, సీరియస్గా చెప్తున్నా. అదొక ఎట్లా అంటే కొన్ని హౌజెస్ ఉంటాయి చూడు, రెడ్ లైట్ ఏరియా హౌజెస్, సేమ్ అదే. కానీ ఒక ఫ్యామిలీ అనే పేరుతో మాత్రమే వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ కరెక్ట్ ఉండుంటే అబ్బాయి కూడా చక్కగా ఉండేటోడేమో. బ్రో నిజం చెప్తున్నా, ఆన్ కెమెరా చెప్తున్నా, ఒకవేళ మేము అక్కతో ఉన్నప్పుడు కానీ అలా కానీ జరిగింటే, ఇప్పుడు ఈ వీడియో కాదు కదా, నువ్వు కూడా ఉన్నావు బ్రో, గుర్తుపెట్టుకో. ఇంటర్వ్యూ చేసిన చాలా మందికి ప్రశ్న చేసినా కూడా అమ్మాయిలకి చేసిన, అమ్మాయిలు తప్పునప్పుడు అబ్బాయిలు కూడా చేసిన. నేను చాలా ఇయర్స్ తర్వాత నేను కెమెరా ముందుకు వచ్చినప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ నాకు ఇష్టం ఉండమాట, లవ్ స్టోరీలు ఏంది అవి అనుకుంటా. కాకపోతే ఏదో జున్ను ఆర్డర్తో చేద్దాం అనుకుంటుంది. కరెక్ట్ బేసిక్గా నిజం చెప్పంటే నాకు మధ్యాహ్నం తెలిసి ఒక స్టోరీ. ఈరోజు ఎందుకు జున్ను బాధపడుతుంది అని కనుక్కుంటే, ఈరోజే వాడిని నేను లవ్ చేసిన డే అంట కదా. సో వద్దు, ఇంకా ఆపేద్దాం. నీకుందిరా, నేను తర్వాత కలుస్తా. ఫైనల్గా చెప్పేది ఒకటే, లవ్ చేయండి, లవ్ చేస్తే పెళ్ళి చేసుకోండి అంతే. గొడవలు డిస్టర్బెన్స్ వస్తుంటాయి, పోతుంటాయి, అది ఎవ్రీ పర్సన్ కామన్. కానీ ఒకరు కూడా అర్థం చేసుకొని ఉంటే మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు, అందరు బాగుంటారు. రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయిండు, అమ్మాయి బ్రేకప్ చెప్పింది అని చెప్పేసి. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, నేను అట్లా అని చెప్పి అమ్మాయిని తప్పని కూడా అన్నాను. లవ్ చేసినప్పుడేమో ఫ్యామిలీస్, క్యాస్ట్ అన్నీ గుర్తురావు, కానీ పెళ్ళి అనేది గుర్తొస్తాయి. అది ఎందుకు నాకు తెలియదు. అది ఎప్పటి నుంచో వస్తుంది ఆచారం. అది ఆ దేవుడు క్రియేట్ చేసిందా, మన మనుషులు క్రియేట్ చేసిన రోజు తెలియదు. అలాంటి నమస్తే అన్న, నమస్తే ఆంటీస్, అంకుల్స్. బ్రో మీ అందరికి ఇంకోటి ఏమంటే, ప్రేమించినప్పుడు అమ్మాయి దేవత అంటారు. ప్రేమించి లైక్ మీకు బ్రేకప్ అయినాక లేంటే ఏమన్నా గొడవలు అయితే మాత్రం లంజాన్ని ఎందుకంటారు బ్రో? వద్దురా, అలాంటి వర్షం మనం యూజ్ చేయడం తప్పు. అలా అనకూడదు బ్రో. ప్రతి అమ్మాయి మనకి అమ్మతో సమానం, గుర్తు పెట్టుకోండి. అమ్మాయి అంటే అందులో అమ్మ ఉంది. సో జాగ్రత్త చూసుకొని మీ పేరెంట్స్ నవ్వచ్చు, మీ లవర్ నవ్వచ్చు. సో బీ కేర్ఫుల్. అండ్ మన మనోడు కొత్త కంటెంట్ వస్తున్నాం. ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. రోజు దొరుకుతుంది అనమాట. అరే ఊకే ఎందుకు రా, వాళ్ళ మీద ఆ కపుల్ మీద ఇంటర్వ్యూ, ఈ కపుల్ మీద ఇంటర్వ్యూ, వీడియోస్ అవి వద్దు. సో ఓన్గా స్టార్ట్ చేయాలంటే అప్పుడు చేసిన పని ఒకటి మెయిన్ పని ఏంటంటే, ఒక పిచ్చి పని చేసిన పని ఏంటంటే, శ్రీప్రభ నా స్టార్టింగ్లో ఏం చేశాడు అని చూశాడు. అదే ఈ ఇంటర్వ్యూ. సో జును, నువ్వు టెన్షన్ పడద్దు, వాడిని నీ కాళ్ళగా నిల్చోబెట్టే బాధ్యత నాది. ఓకేనా? సో ఏడోకు, హ్యాపీగా ఉండు. ఇంకా లవర్స్ కానీ చెప్దాం అనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకోవట్లేదు. చెప్పక ఒక్క పాట లైక్ నవ్వినో చాలు నాకు హ్యాపీ పర్సన్ అనుకుంటున్నాను. నైట్ టైం అయితే అవుతుంది సార్ 12:34 నైట్ 12:34 నైట్ అవుతుంది. ఈ టైంలో చెప్తుందంటే ఒక్క మాట వాళ్ళ కోసం ఏమన్నా నువ్వు ఇచ్చే సజెషన్ కావచ్చు, ఇలాంటి ఏజ్ ఉన్నప్పట్లో ఇంటర్ డిగ్రీ పోరగాళ్ళు 10వ తరగతి 8వ తరగతి నుండి కూడా లవ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఈ 20s కిడ్స్ కంటే 90s జనరేషనే చాలా బాగుండే. ఇప్పుడు 20s జనరేషన్ వాళ్ళు జస్ట్ ఫోన్స్ స్క్రోల్, అబ్బాయి బాగున్నాడా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్, ఓకే డేటింగ్, ఫిజికల్, అయిపోయింది రిలేషన్, నెక్స్ట్ ఇంకొకరు.
అట్లాంటి లైఫ్ ఒకటి లైఫే కాదు. అది అమ్మాయికైనా అబ్బాయికైనా. ఒకరిని మనం లవ్ చేస్తున్నాము అంటే లైఫ్ లాంగ్ వాళ్ళే మనం లైఫ్ అనుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేసిండు, ఒక అమ్మాయి తప్పు చేసింది, ఇదో పెద్ద అది వాడో పెద్ద ఇది అని అనుకునే బదులు నువ్వు లవ్ చేసినప్పుడు నువ్వు అబ్బాయిని మార్చుకోవడానికి ట్రై చేయి, నువ్వు అమ్మాయిని లవ్ చేపించినప్పుడు అమ్మాయిని మార్చుకోవడానికి ట్రై చేయి.